హాయ్ శ్రీ, ఎలా ఉన్నావు? అరే అభి, ఎలా ఉన్నావు? ఫ్రెండ్స్ ఎలా ఉన్నావు? రారా దా. బాగున్నావురా? నీకోసం వచ్చా. ఏంట్రా, నా కోసమా? ఏంటి విశేషం? ఏం లేదురా, ఇంటి దగ్గర ఉండి బోర్ కొడుతుంటేను అలాగే షికార్లాగా వెళ్ళి ఎంజాయ్ చేసి వద్దామని ఫ్రెండ్స్ అందరూ కూడా అంటే సినిమాకి వెళ్దామని ప్రోగ్రామ్ ఫిక్స్ చేశాము. అందుకని నీకోసం వచ్చే, నువ్వు కూడా బయలుదేరు. లేదురా అది, రాలేదు. సారీరా. ఎందుకంటావా? వేలకు వేల రూపాయలు అమ్మా నాన్నలు ఫీజులు పంపిస్తున్నారు. ఏదో మనం చదువుతామో చక్కగా అని అనుకుంటున్నారు వాళ్ళు. మనం చదివితే మన జీవితాలు బాగుపడతాయి, వాళ్ళు కూడా సంతోషిస్తారు. ఇట్లాగే మనం సినిమా షికారులు ఎంజాయ్ అంటే తిరిగితే వాళ్ళు బాధపడతారు, సమాజంలో కూడా మనకు గౌరవంగా ఉండదు కదరా. ప్లీజ్ రా, అందరం కూడా కలిసి చదువుకుందాం రండిరా. దాని ఏముంది లేరా, ఇప్పుడు కాకపోతే ఇంకోసారి. ఫ్రెండ్స్ అందరూ అక్కడ వెయిటింగ్, సినిమాకి వెళ్దాంరా. మన జీవితాలు కూడా బాగుంటాయిగా, సమాజంలో గౌరవ మర్యాదలు కూడా తగ్గుతాయి కదరా. ప్లీజ్ రా, చదువుకుందాం. అబ్బో, నీకేమున్నారు మరి అమ్మా నాన్న? నీ ఒక్కడే గ్రూప్ 1 ప్రిపేర్ అవుతున్నావు మరి. పోరా. ఒరే అభి, మనం రేపు సక్సెస్ అయ్యి ఉద్యోగంలో చేరితే ముందుగా ఆనందించేది అమ్మా నాన్నలేగా. అబ్బో, చెప్పొచ్చాడు మరి. తెలియదు మరి, నీ వేదాంతం వినడానికే వచ్చాం మరి. అరే అభి, అరే శ్రీ, ఏంట్రా ఇక్కడ? ఈ మండలంలోనే ఎంఆర్ఓగా పోస్టింగ్ వచ్చిందిరా అభి. అరే అభి, చాలా సంతోషమైన వార్తరా. ఎంత ఆనందంగా ఉందో తెలుసా? నా ఫ్రెండ్ శ్రీ ఎంఆర్ఓ అయ్యాడంటే ఇంకా అంతకంటే ఆనందం ఏముందిరా. మరి నువ్వేం చేస్తున్నావు? ఇదిగో చూస్తున్నావుగా, వ్యవసాయం చేయటం, పనులు చేయటం, ఇట్లా అయిపోయిందిరా పరిస్థితి. అప్పుడు నువ్వు చెప్పావు, చదువుకుందాంరా, కలిసి చదువుకుందాం రండిరా, అమ్మా నాన్నలు బాధపడతారా అని అన్నావు. వినలేదు. మన జీవితాలు బాగుపడతాయిరా, ఆనందిద్దాం, ఆనందంగా ఉంటాంరా అని అన్నావు. వినలేదు. పైగా అబ్బో నీకే అమ్మా నాన్నలు ఉన్నారు, మాకు లేరా మరి అని ఎగతాళి చేశానురా. సారీరా శ్రీ, సారీరా. సరేరా అభి, మళ్ళీ కలుద్దాం, వెళ్ళొస్తాను, పనుంది. చూశారుగా నా పరిస్థితి ఎలా ఉంది. నా తోటి స్నేహితుడు ఎంఆర్ఓ అయ్యాడు, చాలా సంతోషించాల్సినటువంటి విషయం. కానీ ఎన్నో రకాలుగా చెప్పాడు, ఆ సమయాన్ని వినియోగించుకోమని చెప్పాడు. అన్ని రకాలుగా తెలిసినా కానీ అజ్ఞానంలో పడిపోయింది. ఇప్పుడు ఒక రైతుగా స్థిరపడుతున్నా, కష్టపడుతున్నా, బాధపడుతున్నా. నా వల్ల తల్లిదండ్రులు కూడా బాధపడ్డారు. మీరు అలా కాకూడదు. మీ సమయాన్ని వినియోగించుకోండి, జ్ఞానాన్ని తెచ్చుకోండి, మంచి ఉద్యోగంలో స్థిరపడండి, జీవితాన్ని అభివృద్ధి బాటలో తీసుకెళ్ళండి.